హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేమైతే పంజా సెంటర్ అయితే వెళ్ళామన్నమాట. రంజాన్ రోజు మేము కూడా రంజాన్ అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేమైతే పంజా సెంటర్ వెళ్ళి అక్కడ మొత్తం అంతా కూడా చూసి ఇంకా నచ్చినవన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తినేసి వస్తూ ఉంటాం. అలాగే ఈ ఇయర్ కూడా అయితే వెళ్ళామండి. కాకపోతే ఈ సంవత్సరం అయితే రంజాన్ రోజు అయితే వెళ్ళామన్నమాట. ఈ సౌదాగర్ అనేది బాగా ఫేమస్ అండి. ఎందుకు అంటే ఇంకా హలీంకి అలాగే కేఎఫ్సి చికెన్కి బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుందండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చేసి హలీం తింటాం, అలాగే కేఎఫ్సి చికెన్ వింగ్స్ అవి కూడా తింటూ ఉంటాం. ముందైతే మేమైతే సౌదాగర్లోకి వెళ్ళి కూర్చోవడానికైతే ప్లేస్ ఉండదండి. ఇంకా ఎక్కడ ఖాళీ అయితే అక్కడ వెళ్ళి ప్లేస్ చూసుకుని కూర్చోవడమేనండి. మేము వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా 8 అయిపోయింది అనమాట. ఆ టైంకి కొంచెం ఖాళీ ఉంది. ఇంకా సరే అని చెప్పి కూర్చుని ఇక్కడ తిందామని చెప్పి ఇక్కడైతే ప్లేస్ దొరికిందని చెప్పి ఇలా అయితే కూర్చున్నామండి. తర్వాత అంతా కూడా ఫుల్ రష్గా అయితే ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడైతే ముందుగా అయితే హలీం అయితే ఆర్డర్ పెట్టేశామండి. రంజాన్ అంటే మనకు గుర్తొచ్చేది ముందుగా హలీమే కాబట్టి ముందుకైతే హలీం అయితే ఆర్డర్ పెట్టేసి ముందుగా అయితే టేస్ట్ అయితే చేసేస్తున్నామండి. చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలని చెప్పి ఎందుకు అంతవరకు అని చెప్పి ఇంకా రంజాన్ రోజు అయితే మేము వెళ్ళేసి ఇట్లా వచ్చి ఇంకా హలీం అయితే ముందుగా ఆర్డర్ పెట్టేసి తినేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని ఇట్లా ఫ్యామిలీతో అయితే వెళ్ళామండి. ఇంకా తర్వాత వచ్చేసి మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. కాకపోతే ముందు అయితే హలీం అయితే తినాలి కాబట్టి హలీం అయితే ఆర్డర్ పెట్టేశాము. అలాగే ఇక్కడ నెల రోజుల పాటు అయితే ప్రతిరోజు ఈవినింగ్ టైంలో పెడుతూ ఉంటారండి. చాలా బాగుంటుందండి రంజాన్ టైంలో. ఇంకా హడావిడిగాను అలాగే మనం తినాలన్నా ఇంకా తిరగాలన్నా ఫుల్ టైంపాస్ అవడానికైతే విజయవాడ పంజా సెంటర్లో అయితే బాగుంటుందన్నమాట. రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండి ఇక్కడైతే జరుపుతూ ఉంటారనమాట. రంజాన్ వచ్చే వరకు కూడా నెల రోజులు మొత్తం ఉపవాసం ఉండి మంచి హడావిడిగా ఉంటుంది ఏరియా మొత్తం అంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అది వచ్చేసి పాయా అనమాట. పాయా అలాగే రుమాలి రోటీ ఇంకా ఆర్డర్ అయితే పెట్టారండి. ఇంకా తర్వాత మేము ఇంకో తింటూ ఉన్నాం. తర్వాత వేరే నెక్స్ట్ ఐటెంకి వెళ్ళలేదన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐటెంకి వెళ్దామని చెప్పి తింటూ ఉన్నాము. ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. ఎందుకంటే పండుగ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 డేస్ వరకు కూడా ఇక్కడైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కేఎఫ్సి చికెన్ ఆర్డర్ పెట్టేశామండి. కేఎఫ్సి చికెన్ ఇక్కడ బాగా దీంట్లో ఫేమస్ అనమాట సౌదాగర్లో. ఎందుకు అంటే బాగా చేస్తారండి. కేఎఫ్సి తర్వాత ఇక్కడే నాకైతే బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ లాగా కొంచెం అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా 4 పీసెస్ అయితే ఇచ్చేసారండి. కాస్ట్ అయితే నేను చెప్పను అనమాట, ప్రైస్ వచ్చేసి చెప్పను. నెక్స్ట్ ఇయర్ మీరే వెళ్ళి తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాయ అయితే ఆర్డర్ పెట్టేశాము. నిజంగా చెప్పాలంటే నాకు లెగ్ ఉంది కదండి, ఆ పాయ అదొకటే నచ్చింది. ఇంకా అదేమో అంత గ్రేవీ అంత నాకు నచ్చలేదన్నమాట. ఏంటంటే కట్టాన్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఏమంటారు మనకి పరోటాలు ఇస్తూ ఉంటారు కదా, అది పెట్టినట్టుగా అయితే అనిపించింది. నాకైతే పెద్దగా నచ్చలేదనమాట. తీసుకున్న తర్వాత తినాలి కాబట్టి అలా తినేసి వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫాలూదా అండి. ఇంకా ఫాలూదా తినకపోతే మరి ఎట్లా అండి, ఇంకా ఫాలూదా తినడానికి అయితే వచ్చాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే ఈ ప్లేస్లోనే ఉంటుందండి. అక్కడైతే ఫాలూదా అయితే తినడానికి వచ్చేసాము. ఇక్కడ మనకి డెకరేషన్ అయితే ఇలా చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. చాలామంది వచ్చేసి ఇట్లా ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు, అలాగే ఫాలూదా తింటూ ఉంటారు. కాకపోతే ఇది బాగా ఫేమస్ అండి ఈ ఫాలూదా షాప్ వచ్చేసి. ఇక్కడైతే పిల్లలైతే ఇట్లా స్నాక్స్ అయితే దిగుతూ ఉన్నారనమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగుతూ ఉన్నారు. లోపలైతే సిట్టింగ్ కూడా ఉందన్నమాట. సరే ముందు పిల్లల్ని అయితే స్నాప్స్ తీపిచ్చేసేసి తర్వాత లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి అయితే వచ్చేసాం ఫాలూదా తినడం కోసం. ఇక్కడైతే మనం కూర్చుని అయితే తినొచ్చు, బయట కూడా తినవచ్చు అనమాట. బయట అయితే నిలబడి తినొచ్చు. ఇక్కడ లోపలైతే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంతసేపు అయితే కూర్చుని తిందామని చెప్పి వచ్చి కూర్చుని అయితే ఇలా ఫాలూదాని అయితే ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ పెట్టేసామండి. డ్రై ఫ్రూట్స్తో కలిపి అయితే వచ్చేసింది. చాలా టేస్ట్గా అయితే ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మాకు నార్మల్ టైంలో కూడా ఫాలూదా అయితే దొరుకుతుందండి. కాకపోతే ఏంటంటే ఈ ఫాలూదా నాకైతే రంజాన్ రోజు తినడం వల్ల అలాగే వాళ్ళు చేసి ఇచ్చింది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇలా ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ పెట్టేసాము. డ్రై ఫ్రూట్స్తో వచ్చేసింది. ఇంకా పిల్లలైతే మొత్తం కూడా ఒక పట్టు అయితే పట్టేశారండి. మేము కూడా పిల్లలతో పాటు అయితే ఒక పట్టు అయితే పట్టేసేసాము. మేము కూడా ఇలా రంజాన్ రోజు మేము కూడా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మా పిల్లలు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకు కూడా నచ్చింది అని చెప్పి, చాలా బాగుందని చెప్పి మా పాప అయితే చెప్తూ ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, హలీం బాగా ఫేమస్ అండి. ఇక్కడ హలీం వచ్చేసి చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఖాళీ ఉండదు అనమాట, ఎప్పుడు కూడా రష్గా ఉంటుంది. అందుకే మేము ఎక్కువ
సౌ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. బాగా ఫేమస్ అండి సలీం హలీం అంటే ఎవరైనా చెప్పని వాళ్ళైతే ఉండరు, చెప్తారు. అలా ఇక్కడ దమ్ చికెన్ అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి రుమాలి రోటీని అయితే ఇలా కాలుస్తూ ఉన్నారు బయట. అలాగే తందూరి చికెన్, కేఎఫ్సి చికెన్ అన్నీ కూడా ఉంటాయండి. ఇంకా వాళ్ళకంటే కూడా ముందు మనమే ఎక్కువ తింటూ ఉంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళ పండగకి మనం కూడా తినాలి కాబట్టి వెళ్ళి మన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ తింటూ ఉంటారనమాట. నాకైతే అలా అనిపిస్తూ ఉందండి. చుట్టుపక్కల ఉన్న ఏరియాలు అందరూ కూడా ఈ ఏరియాకి అయితే వచ్చి తింటూ ఉంటారు. బ్లాగ్ ఎలా ఉందో అనేది చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్